ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరువైపుల నుండి 12,000 మంది చనిపోయారు అంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని బ్లడియెస్ట్ బ్యాటిల్ అంటున్నారు. యూదులు ముస్లిమ్స్ని చంపుతున్నారు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది అరబ్ ముస్లిమ్స్ యూదులను అతి కిరాతకంగా చంపుతున్నారు అంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇస్లాంను నమ్మే రెండు వేరువేరు ముస్లిం కమ్యూనిటీస్ అయిన షియా మరియు సున్నీ కమ్యూనిటీస్ గత 1400 ఏళ్ల నుండి కొట్టుకుంటున్నారు అన్న విషయం, ప్రాక్సీ యుద్ధాలు చేసుకుంటున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. మనందరం ఏమనుకుంటాం, ఇస్లాం అనే మతంలో కుల మత గొడవలు ఉండవు, ముస్లిమ్స్ అందరూ ఒకే మతాన్ని అదే ఇస్లాంను నమ్ముతారు అనుకుంటూ ఉంటాం. ఇది నిజం కాదు. ముస్లిమ్స్లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఈ 2 సెక్షన్స్ యొక్క పేర్లు సున్నీ మరియు షియా ముస్లిమ్స్. మిడిల్ ఈస్ట్లో మత ఆధిపత్యాన్ని సంపాదించడానికి, రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించడానికి, మా నమ్మకమే గొప్ప అని నిరూపించడానికి, మా పొలిటికల్ ఐడియాలజీని గొప్ప అని నిరూపించడానికి ఈ 2 సెక్షన్స్ గత 1400 ఏళ్ల నుండి కొట్టుకుంటున్నారు. వీరి గొడవ కారణంగా 10 లక్షలకు పైగా సామాన్య ప్రజలు సిరియాలో, యెమెన్లో, ఇరాక్లో, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇప్పటి వరకు చనిపోయారు. ఫ్యూచర్లో కూడా చనిపోబోతున్నారు అన్న విషయం మనలో చాలామందికి తెలిసి ఉండదు. కోర్సును అవాయిడ్ చేసుకోండి. యూదులు ముస్లిమ్స్ మధ్య జరుగుతున్న గొడవల కంటే 10 రెట్లు ఎక్కువ కోపం, ప్రతీకారం షియా సున్నీ కమ్యూనిటీస్ మధ్య జరుగుతోంది. ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్తా. అసలు షియా సున్నీ కమ్యూనిటీ అంటే ఏంటి, ఒకే మతానికి ఒకే తల్లికి చెందిన వీళ్ళు ఇస్లాంను, ప్రాఫెట్ ముహమ్మద్ను నమ్మే వీళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ 2 కమ్యూనిటీస్ మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోరుకుంటున్నాయి అనే విషయాలు తెలియాలి అంటే 1400 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరాన్ గురించి మనం ఎక్కువగా విని ఉంటాం. ఇరాన్ అనేది షియా కమ్యూనిటీ దేశం. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఇండైరెక్ట్గా యుద్ధంలో దిగింది. ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి ఇరాన్ తన 2 ముఖ్య ఆయుధాలను రంగంలో దింపింది. ఆ 2 ముఖ్య ఆయుధాల పేర్లు హెజ్బుల్లా మరియు హౌతీ. ఈ హెజ్బుల్లా మరియు హౌతీ ఉగ్రవాద సంస్థలు షియా కమ్యూనిటీకి చెందినవారు. ఇక్కడ ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ వెనక పడింది అంటే, ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ పతనాన్ని కోరుకుంటోంది అంటే, ఎందుకు ఇరాన్కు సున్నీ డామినేషన్ ఇష్టం లేదు అంటే, ఇరాన్కు అమెరికాకు మధ్య ఉన్న గొడవ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే, సున్నీ షియా ముస్లిమ్స్ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో మొదటగా అందరూ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే 1400 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ప్రాఫెట్ ముహమ్మద్ దగ్గరకు వెళ్ళాలి. 570 CEలో ఇప్పటి సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రాఫెట్ ముహమ్మద్ జన్మించారు. ఈయన ఒక నోబల్ ఫ్యామిలీ నుండి బిలాంగ్ చేసేవారు. హోలీ స్క్రిప్చర్స్ ప్రకారంగా అబ్రహాం మరియు హజర్కు పుట్టిన ఇస్మాయిల్ సంతతికి చెందిన వారే ప్రాఫెట్ ముహమ్మద్. అబ్రో భార్య సారాకు పుట్టిన ఇసాక్ సంతతి నుండి జుడాయిజం మరియు క్రిస్టియానిటీ పుట్టింది. ఇస్లాంకి, జ్యూస్కు, క్రిస్టియన్స్కు 4 ఫాదర్ ఒక్కరే, ఆయన పేరే అబ్రహాం. ముస్లిమ్స్ ఈయన్ను ఇబ్రహీం అంటారు. సో ప్రాఫెట్ ముహమ్మద్ పుట్టిన సమయంలో మక్కా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో అరబ్ ప్రజలు వేరు ట్రైబ్స్గా, ట్రైబల్ గ్రూప్స్గా ఉండేవారు. వేరు ట్రైబ్స్ అంటే యూనిటీ లేకుండా ఉండేవారు. ముస్లిమ్స్ యొక్క నమ్మకం ప్రకారం ప్రాఫెట్ ముహమ్మద్కు 40 ఏళ్ళు వచ్చినప్పుడు, అంటే దాదాపు 610 CEలో ఒకరోజు ప్రాఫెట్ ముహమ్మద్ మక్కా దగ్గర ఉన్న ఒక గృహలో ఉన్నప్పుడు, ఆ గృహ లోపలికి గ్యాబ్రియల్ అనే ఒక ఏంజెల్ ప్రాఫెట్ ముహమ్మద్ వద్దకు వచ్చి ఖురాన్ యొక్క ఫస్ట్ రెవల్యూషన్స్ను ఉపదేశించి నీవు దేవుడి యొక్క ప్రవక్తవి అని గుర్తించింది. అంటే ప్రాఫెట్ ముహమ్మద్ను ఆ గాడ్ తన ప్రవక్తగా సెలెక్ట్ చేశారు అని ఏంజెల్ చెప్పింది. ఇక్కడ గాడ్ అంటే అల్లా అని అర్థం. దీని తర్వాత ప్రాఫెట్ ముహమ్మద్ అక్కడి ప్రజలకు అల్లా గురించి బోధించారు. మీరందరూ ఒకే దేవుణ్ణి, అదే అల్లాను ప్రార్థించాలి అని కోరాడు. మొదట్లో ప్రాఫెట్ ముహమ్మద్ను అక్కడి ప్రజలు నమ్మలేదు. ఈయనెవరు సడన్గా వచ్చి అల్లాను నమ్మండి అంటున్నారు అని మొదట్లో ఈయన్ను ప్రజలు వ్యతిరేకించారు. ప్రాఫెట్ ముహమ్మద్ను మరియు ఆయన ఫాలోవర్స్ను మక్కాలోని ట్రైబల్ గ్రూప్స్ పర్సిక్యూట్ చేయసాగారు. 622 CEలో ప్రాఫెట్ ముహమ్మద్ తన ఫాలోవర్స్తో కలిసి మక్కా పక్కనే ఉన్న నియర్ బై టౌన్ అయిన ఇక్కడ కనిపిస్తున్న యాత్రీబ్ అనే ఈ టౌన్కు వెళ్ళారు. ఈ యాత్రీబ్ అనే టౌన్నే ఇప్పుడు మదీనా అంటారు. మదీనాలోని ప్రజలు ప్రాఫెట్ ముహమ్మద్ టీచింగ్స్ను యాక్సెప్ట్ చేశారు. మక్కా నుండి మదీనాకు ప్రాఫెట్ ముహమ్మద్ మైగ్రేట్ అవ్వడాన్నే హిజ్రా అంటారు. 622 CEలోనే ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ ఇస్లామిక్ క్యాలెండర్గా మార్క్ అయి ఉంది. ప్రాఫెట్ ముహమ్మద్ మదీనాలో ఇస్లామిక్ స్టేట్ను, అంటే ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించారు. ఖురాన్ను తయారు చేసి నిర్దిష్టమైన లాస్ను, గైడ్ లైన్స్ను ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మెల్లిగా వేరు ట్రైబల్ గ్రూప్స్ కూడా ఇస్లాంలో జాయిన్ అవ్వసాగారు. ప్రాఫెట్ ముహమ్మద్ గారి టీచింగ్స్కు ప్రభావితం అయ్యారు. ప్రాఫెట్ ముహమ్మద్ను నమ్మసాగారు. ఇక్కడ మక్కా ఎందుకు ప్రత్యేకం అంటే, మక్కాలో ప్రాఫెట్ ముహమ్మద్ పుట్టారు. మదీనా ఎందుకు ప్రత్యేకం అంటే, మదీనాలో ఇస్లామిక్ రాజ్యం
స్థాపింపబడింది. సో మక్కా మదీనా యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. 630 CEలో ప్రాఫెట్ ముహమ్మద్ తిరిగి మక్కాకు తన ఫాలోవర్స్తో తిరిగి వచ్చారు. కాబాలో అప్పటి వరకు ఉన్న ఐడల్స్ను ఇమేజెస్ను తీసివేసి అందరూ అల్లానే నమ్మాలి అని సందేశం ఇచ్చారు. ప్రాఫెట్ ముహమ్మద్ చేసిన అతిపెద్ద అచీవ్మెంట్ ఏంటి అంటే అప్పటి వరకు వేరువేరు ట్రైబ్స్గా వేరువేరు గ్రూప్స్గా ఉన్న ప్రజలను కలిపారు. ప్రజల్లో యూనిటీను తీసుకొచ్చారు. ఈవెన్చువల్లీ మక్కాలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ కూడా ప్రాఫెట్ ముహమ్మద్ను నమ్మారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. జుడాయిజం క్రిస్టియానిటీకు ఆల్టర్నేట్గా ఇస్లాం మతం 7th centuryలో బాగా స్ప్రెడ్ అయ్యింది. కథలో ట్విస్ట్ వచ్చింది 632 CEలో. 632 CEలో ప్రాఫెట్ ముహమ్మద్ తమ దేహాన్ని వదిలారు. అయితే ఈయన తన సక్సెసర్ను తన వారసుడిని ప్రకటించలేదు. ఈయనకు కొడుకులు కూడా లేరు. అంటే 2 కొడుకులు ఉండేవారు, బట్ చిన్నప్పుడే చనిపోయారు అన్నమాట. సో ప్రాఫెట్ ముహమ్మద్ తన తర్వాత ఇస్లామిక్ రాజ్యాన్ని ఎవరు లీడ్ చేయాలో క్లియర్గా చెప్పలేదు. ఈయన మరణం తర్వాత అక్కడి ప్రజల్లో అంటే ప్రాఫెట్ ముహమ్మద్ ఫాలోవర్స్లో నెక్స్ట్ ఇస్లామిక్ సక్సెసర్ను నియమించే విషయంలో గొడవ జరిగింది. మెజారిటీ ఫాలోవర్స్ ఏమన్నారు అంటే నెక్స్ట్ ఇస్లామిక్ ఖలీఫ్గా అంటే నెక్స్ట్ ఇస్లామిక్ లీడర్గా ప్రాఫెట్ ముహమ్మద్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అబూబకర్ను నియమించాలి అని ప్రతిపాదించారు. అబూబకర్ ప్రాఫెట్ ముహమ్మద్కు మామ కూడా అవుతారు. అంటే అబూబకర్ కూతుర్ని ప్రాఫెట్ ముహమ్మద్ పెళ్లి చేసుకున్నారు అన్నమాట. మైనారిటీ ఫాలోవర్స్ ఏమన్నారు అంటే అరే అలా ఎలా ఫాదర్ ఇన్ లాను క్లోజ్ ఫ్రెండ్ను నియమిస్తారు. నెక్స్ట్ లీడర్ అనేవారు ప్రాఫెట్ ముహమ్మద్ రక్తం నుండి బ్లడ్ లైన్ నుండి రావాలి. వారసత్వంగానే అంటే కుటుంబ పరంగానే నెక్స్ట్ ప్రాఫెట్ ఉండాలి. అంటే ముహమ్మద్ రక్తం పంచుకున్న వారే నెక్స్ట్ ఇస్లామిక్ లీడర్గా ఉండాలి అని కొంతమంది మైనారిటీ ఫాలోవర్స్ అన్నారు. ప్రాఫెట్ ముహమ్మద్కు కొడుకులు లేరు. లేకపోతే ఏమి ఆయన కజిన్ మరియు మేనల్లుడైన అలీను క్యాలిఫ్గా నియమించాలి అని మైనారిటీ ఫాలోవర్స్ ప్రతిపాదించారు. ఈ విషయం మీద వీరి మధ్య సివిల్ వార్ మొదలైంది. సివిల్ వార్ అంటే ఈ మెజారిటీ మైనారిటీ ఇస్లామిక్ లీడర్ గురించి కొట్టుకున్నారు. అయితే అబూబకర్ను ప్రతిపాదించిన మెజారిటీ కమ్యూనిటీనే సున్నీ ముస్లిమ్స్ అంటారు. ఇక్కడ సున్నీ అంటే ట్రెడిషన్ అని అర్థం. లేదు అలీనే నెక్స్ట్ క్యాలిఫ్గా ఉండాలి అని ప్రపోజ్ చేసిన మైనారిటీ ఫాలోవర్స్ని షియా ముస్లిమ్స్ అంటారు. షియా అంటే ఫాలోవర్స్ ఆఫ్ అలీ అని అర్థం. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. మెజారిటీ సున్నీ ముస్లిమ్స్ ప్రకారం ప్రాఫెట్ ముహమ్మద్ తర్వాత అంటే 633 CEలో అబూబకర్ ఇస్లాంకు ఖలీఫ్ అయ్యారు. అంటే సున్నీ ముస్లిమ్స్ గెలిచి అబూబకర్ను ఇస్లామిక్ లీడర్గా ప్రకటించారు. తర్వాత అబూబకర్ ఇస్లాంను లీడ్ చేశారు. ఈయనకు వ్యతిరేకంగా అలీ ఫాలోవర్స్ తిరుగుబాటు చేశారు. అబూబకర్ నేతృత్వంలో ఇస్లాం అనేది మక్కా నుండి ఇప్పటి లెబనాన్, పాలస్తైన్, సిరియా వరకు వ్యాపించింది. 634 CEలో అబూబకర్ సహజంగా మరణించారు. అబూబకర్ తర్వాత అయిన అలీను క్యాలిఫ్గా నియమించాలి అని మళ్ళీ షియా కమ్యూనిటీ కోరారు. కానీ సున్నీ డామినేటెడ్ కమ్యూనిటీ నెక్స్ట్ ఖలీఫ్గా ఉమర్ను 634 CEలో నియమించారు. 644 CEలో ఉమర్ను షియా ఇన్సర్జెంట్స్ చంపేశారు అని చాలామంది చెబుతారు. మళ్ళీ షియా కమ్యూనిటీ నెక్స్ట్ ఖలీఫ్గా మూడవసారైన అలీను నియమించాలి అని ప్రొటెస్ట్ చేసింది. కానీ మూడవసారి కూడా మెజారిటీ సున్నీ డామినేషన్ ముస్లిమ్స్ ఉస్మాన్ ఇబిన్ అఫాన్ను మూడవ ఖలీఫ్గా నియమించారండి. దీంతో షియా కమ్యూనిటీకి కోపం ఆకాశానికి తగ్గింది. సున్నీ డామినేషన్ను వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మూడవ ఖలీఫ్ ఉస్మాన్ 656 CEలో ఇన్సర్జెన్స్ చేతుల్లో చనిపోయారు. ఫైనలీ నాలుగోసారి షియా కమ్యూనిటీ ప్రతిపాదించిన హజ్రత్ అలీ గారు నాలుగోసారి ఇస్లామిక్ ఖలీఫ్గా నియమింపబడ్డారు. ఫైనలీ నాలుగోసారి హజ్రత్ అలీను ఇస్లామిక్ క్యాలిఫ్గా నియమించారు. ఈయన పదవీ కాలం కేవలం 5 years మాత్రమే ఉండేది. ఈయన్ను షియా ముస్లిమ్స్ ఫస్ట్ ఇమామ్గా నమ్ముతారు. షియా ముస్లిమ్స్కు ఈయన చాలా పవిత్రమైన వ్యక్తి. ఈయన 661 CEలో మరణించారు. ఈయనది సహజ మరణం కాదు. ఈయన్ని అబద్ అల్ రెహమాన్ ఇబిన్ ముల్జమ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు. 681 CEలో తన తండ్రి మరణానికి ప్రతీకారంగా హజ్రత్ అలీ కొడుకు అయిన హుస్సైన్ తన 72 members ఫాలోవర్స్తో కలిసి సున్నీ ముస్లిం మెజారిటీ ఉన్న ఉమయ్యద్ డైనెస్టీ పైన ఇప్పటి ఇరాక్లో ఒక యుద్ధం చేసి చనిపోయారు. ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ కరాబాలా అంటారు. ఈ యుద్ధం 10 రోజులు జరిగింది. హుసైన్ మరణాన్ని స్మరిస్తూనే షియా ముస్లిమ్స్ మొహర్రం అనే ఫెస్టివల్ని జరుపుకుంటారండి. సో వీరి మధ్య అప్పట్లో మొదలైన హిస్టారికల్ రిలీజియస్ గొడవ ఇప్పటి వరకు ఉంది. ప్రజెంట్ డేలో షియా కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నది ఇరాన్, ఇరాక్, లెబనాన్, యమన్, గాజా, బెహ్రీన్, సిరియా వంటి దేశాల్లో షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. షియా కమ్యూనిటీను లీడ్ చేస్తున్న దేశం పేరే ఇరాన్. సున్నీ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉంది.
సున్నీ కమ్యూనిటీని లీడ్ చేస్తున్న దేశం పేరు సౌదీ అరేబియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్లో 85% సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు. కేవలం 15% మాత్రమే షియా ముస్లిమ్స్ ఉన్నారు. సో షియా సున్నీ ముస్లిమ్స్ యొక్క అల్లా ఒక్కరే. వీళ్ళిద్దరూ ప్రాఫెట్ ముహమ్మద్ను నమ్ముతారు. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర నుండి వచ్చిన వాళ్ళే, అన్నదమ్ములే, ఒకే కుటుంబానికి చెందిన వారే. అయితే వీళ్ళ మధ్య డివైడ్కు కారణం పవర్ ఎవరికి ఇవ్వాలి, లీడర్షిప్ అనేది ఎవరికి ఇవ్వాలి అనే ఒక్క అంశం మీద వీరిద్దరూ డివైడ్ అయ్యారు. పవర్ అండ్ లీడర్షిప్ కాకుండా వీరి మధ్య రిలీజియస్ పరంగా అల్లాను ప్రార్థించే రీతిలో రిలీజియస్గా కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ రిలీజియస్గా డీప్గా వెళ్ళే అవసరం లేదు. కాబట్టి రిలీజియస్ డిఫరెన్సెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం వద్దు. జస్ట్ బ్రాడ్ పిక్చర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. ఈ పవర్ కోసమే ఈ రోజు వరకు కూడా సౌదీ, ఇరాన్ దేశాలు కొట్లాడి సస్తున్నాయి. సో ఇప్పటి వరకు మీకు షియా సున్నీ మధ్య గొడవకు కారణాల గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో కట్ చేస్తే 681 CE నుండి 1917 వరకు సౌదీ అరేబియాను ఎంతోమంది క్యాలిఫేట్లు, మమ్లుక్ రాజులు, ఒత్తోమన్ రాజులు పాలించారు. ఫైనలీ 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఒత్తోమన్ సామ్రాజ్యం ఓటమి తర్వాత మిడిల్ ఈస్ట్లో 3 గ్రూప్స్ పవర్ఫుల్గా మారాయి. ఆ 3 గ్రూప్స్లో ఒక గ్రూప్ పేరు సున్నీ ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ సౌదీ అరేబియా మరియు సౌదీ చుట్టుప్రక్కల ఉన్న UAE, కువైట్, ఒమాన్ వంటి ఏరియాస్లో పాలించేవారు. సెకండ్ గ్రూప్ ఇరాన్లో ఉన్న షియా ముస్లిమ్స్. 1925 తర్వాత నుండి పెహ్లవీ రాజ్యం ఇరాన్ను పాలించేది. మూడో గ్రూప్ పేరు యూదులు. యూదుల దగ్గర ఒక దేశం లేకపోయినా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో యూదులు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఇన్వెస్టర్స్గా ఉండేవారు. కాబట్టి యూదుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి. కాబట్టి మిడిల్ ఈస్ట్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూదులకు కూడా ఉండేది. సో 1930sలో పెట్రోల్, డీజిల్ ద్వారా నడిచే అడ్వాన్స్డ్ ఆయుధాల యొక్క ఉపయోగం పెరిగింది. కార్స్ అని, బైక్స్ అని, ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇలా ఆటోమొబైల్ బిజినెస్ బూమ్ అయింది. ఈ వెహికల్స్ అన్నిటికీ ఆయిల్ కావాలి, చమురు కావాలి. అప్పుడు అమెరికా ఏం చేసింది, మిడిల్ ఈస్ట్లో ఆయిల్ను ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంది. 1938లో ఒక అమెరికన్ కంపెనీ దమన్ ఆయిల్ వెల్ 7లో ఆయిల్ బావులను కనుక్కొని సౌదీ రాజుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే, చూడు షేక్, మీ రాజ్యంలో ఆయిల్ను తీసి మేము అమ్ముతాము, వచ్చిన లాభంలో 50% మీకు ఇస్తాము అనే ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ సౌదీ రాజుకు నచ్చింది. అరే 50% ఇస్తున్నారయ్యా, ఆయిల్ అంతా వాళ్ళే తీస్తారు, టెన్షన్ అంతా వాళ్ళది, టెక్నాలజీ అంతా వాళ్ళది, నాకే 50% షేర్ ఇస్తున్నారు, ఈ డీల్ నాకు నచ్చింది అని షేక్ సంతోషించారు. డబ్బులతో పాటు అమెరికా షేక్ దగ్గరికి వెళ్ళి, చూడు షేక్, మీ రాజ్యంలో ఆయిల్ పెద్ద మొత్తంలో ఉంది, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. అయితే మీ ఆయిల్ బావులను, ఆయిల్ కంపెనీస్ను శత్రువుల నుండి ఎవరు రక్షిస్తారు? మీ దగ్గర ఆర్మీ అయితే లేదు, ఇన్ని వేల కోట్ల ప్రాపర్టీకు రక్షణ ఎవరు ఇస్తారు అని అడిగారు. దీనికి షేక్ కరెక్టే కదా, ఇంత కాస్ట్లీ ప్రాపర్టీకు రక్షణ లేదు, ఏం చేద్దామని అడిగాడు. దానికి అమెరికా ఏమన్నారో తెలుసా? షేక్, మా దగ్గర ఒక ఐడియా ఉంది, మీ రాజ్యంలో మేము మా అమెరికన్ మిలిటరీ బేసెస్ను కడతాం, మా సైనికులు ఇక్కడ ఉంటారు, మా వెపన్స్ను మీకు అమ్ముతాం, మా సైనికులు మీ ఇంట్రెస్ట్ను కాపాడతారు అని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ను షేక్ ఒప్పుకున్నాడు. ఇక్కడ అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టింది. ఒకటి, అమెరికా తన మిలిటరీ ప్రెజెన్స్ను మిడిల్ ఈస్ట్లో ఎక్స్పాండ్ చేసింది. డిఫెన్స్ పరంగా సౌదీ రాజు అమెరికా పైన డిపెండ్ అయ్యేలాగా చేసింది. డిఫెన్స్ ఆయుధాలను రాజుకు అమ్మి డబ్బులు కూడా సంపాదించింది. రెండో వైపు అమెరికా యూదులతో కూడా ఎంగేజ్ అయింది. యూదుల యొక్క డబ్బు, యూదుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమెరికాకు కావాలి. కాబట్టి యూదులను కూడా ఇంకోవైపు అమెరికా ఎంగేజ్ చేసింది. ఇక మిగిలింది ఇరాన్. ఇక్కడ ఇరాన్ కేసు కొంచెం డిఫరెంట్. ఇరాన్లో షియా కమ్యూనిటీ ఉండేవారు. 1908లో సౌదీ కంటే ముందే ఇరాన్లోని మస్జిద్ సులేమాన్ ఆయిల్ ఫీల్డ్లో మొట్టమొదటిసారి ఆయిల్ నిల్వలు కనుక్కున్నారు. మస్జిద్ సులేమాన్ ఆయిల్ ఫీల్డ్ ఇప్పటి నార్థన్ ఇరాన్లో ఉన్న అహ్వాజ్ సిటీలో ఉంటుంది. ఇరాన్లో ఆయిల్ కనుక్కున్నది ఒక బ్రిటిష్ కంపెనీ. బ్రిటిష్ కంపెనీ ఇరాన్ రాజుతో ఒక డీల్ చేసింది. ఆయిల్ను మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆయిల్ను మేము వెలకి తీస్తాం, మేమే అమ్ముతాం, వచ్చిన లాభంలో 20 నుండి 30% మీకు ఇస్తాము అనే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం అప్పటి ఇరాన్ రాజుకు నచ్చింది. సో ఈ ఒప్పందం ప్రకారమే ఇరాన్ రాజు బ్రిటిష్ కంపెనీతో వ్యాపారం చేశారు. అయితే 1925 నుండి ఇరాన్ను పెహ్లవీ రాజు పాలించేవారు. 1925 ముందు కూడా ఇరాన్ను ఏదో ఒక రాజ్యం పాలించేది. ఇరాన్ ఒకప్పుడు పర్షియన్ ఎంపైర్లో ఒక భాగంగా ఉండేది. ఇరాన్ ఒత్తమన్ రాజ్యంలో ఎప్పుడూ లేదు. ఇరాన్ను లోకల్ డైనాసిటీస్ పాలించేవి. 1951లో ఇరాన్కి ప్రైమ్ మినిస్టర్గా మొహమ్మద్ మొసాదెక్ను ఓటింగ్ ద్వారా ప్రజలు నియమించారు.
ఇరాన్లో సుప్రీం రాజు షా పెహ్లవీనే. అయితే ఇరాన్ నుండి పార్లమెంట్లో ఎలక్షన్స్ జరిగేవి. ఆ ఎలక్షన్స్ లో ప్రజలు పిఎం గా మొహమ్మద్ మొసాదిక్ ను ఎన్నుకున్నారు. పార్లమెంట్ ద్వారా మొహమ్మద్ మొసాదిక్ పిఎం అయ్యారు. ఈ మొహమ్మద్ మొసాదిక్ అనే వ్యక్తి బాగా చదువుకున్నారు, మంచి స్కాలర్. 1951 లో మొహమ్మద్ మొసాదిక్ ఏం చేశారు అంటే, బ్రిటిష్ కంపెనీ అయిన ఆంగ్లో ఇరాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ మా దేశంకి వచ్చి మా దేశంలో ఆయిల్ ను తీసి మా దగ్గర దోచుకొని ముష్టి 20 to 30% డబ్బును మాకు ఇస్తోంది అని, మా చెవిలో పూలు పెడుతోంది అని భావించి ఈ మొసాదిక్ ఏం చేశారు అంటే ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ ను నేషనలైజ్ చేశాడు, అంటే జాతీయం చేశాడు. ఇరాన్ పార్లమెంట్ సభ్యులు ఈ నేషనలైజేషన్ ఐడియాకు మద్దతు ఇచ్చారు. సో ఆ రోజు నుండి ఇరాన్ ఆయిల్ ఫీల్డ్ యొక్క సోల్ ఓనర్షిప్ ఇరాన్ దగ్గరకు వచ్చేసింది. మీరు ఇక్కడి నుండి మింగేయండి అని బ్రిటిష్ కంపెనీస్ కు మొహమ్మద్ మొసాదిక్ తరిమేశాడు. దీంతో మొహమ్మద్ మొసాదిక్ ఇరాన్ లో హీరో అయ్యాడు. ఈ విషయం రాజుకు నచ్చలేదు. అరే, బ్రిటిష్ కంపెనీ నెల నెలా మాకు అడిగినంత డబ్బు ఇచ్చేది, అటువంటి కంపెనీను మొసాదిక్ తరిమేశాడు. ఇతన్ని ఇలాగే వదిలేసి ఇరాన్కు హీరో అయి కూర్చుంటాడు, ఇరాన్కు లీడర్ అయి కూర్చుంటాడు అని రాజు గ్రహించాడు. ఇక్కడ అమెరికన్ సిఐఏ ఒక గేమ్ ఆడింది. షా రాజుతో ఇలా అంది, చూడు రాజా, మొహమ్మద్ మొసాదిక్ చదువుకున్నవాడు, తెలివైనవాడు, బిజినెస్ గురించి బాగా తెలిసినోడు, ముఖ్యంగా ప్రజల మద్దతు ఉన్నవాడు. ఇతన్ని నువ్వు ఆపలేదా రేపు నిన్నే షెడ్డుకు పంపుతాడు అని నూరిపోశాడు. దీంతో షా రాజు 1953లో మొహమ్మద్ మొసాదిక్ పైన ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ చార్జెస్ వేసి జైల్లో పడేశాడు. ఇక్కడ నుండి ఇరాన్ గేమ్ మొత్తం అమెరికా ఆడుతుంది. ఎలా ఆడుతుందో చూడండి. షా రాజును పొప్పెట్ను చేసి తిరిగి అమెరికన్ కంపెనీస్ ఇరాన్లో ఆయిల్ను ఎక్స్ప్లోర్ చేశాయి. అయితే ఈసారి అమెరికన్ కంపెనీస్ రాజుతో ఏమన్నాయో తెలుసా? చూడు రాజు, బ్రిటిషర్లు నీకు కేవలం 20% మాత్రమే షేర్ ఇచ్చేవాళ్ళు. మేము నీకు 50% ప్రాఫిట్ ఇస్తాం. 50% మీకి, 50% నీకి, 50% మాకి. 50% ప్రాఫిట్ నువ్వు తీసుకో, మేము చెప్పినట్లు మూసుకొని విను అంది. ఇరాన్ రాజు అమెరికాకు ఎస్ అన్నాడు. అమెరికన్ షా రాజుతో నీకేం కావాలి, డబ్బు కావాలా, సుఖం కావాలా, ఏం కావాలో అన్నీ మేము ఇస్తాం. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయిల్ ను అమెరికన్ డాలర్స్ లో మాత్రమే అమ్మాలి అనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పప్పెట్ ఇరాన్ రాజు అమెరికా చెప్పినట్లు అని తల ఊపాడు. సో దీని తర్వాత నుండి ఇరాన్ అమెరికన్ డాలర్స్ లో ఆయిల్ వ్యాపారాన్ని చేసాగింది. నెక్స్ట్ సౌదీ దగ్గరకు వద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్, ఫ్రాన్స్ వీక్ అయ్యాయి. అమెరికా సూపర్ పవర్ అయింది. అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ కూడా మొదలైంది. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలి అంటే రెండు విషయాల మీద పట్టును సాధించాలి అనుకుంది. ఆ రెండు విషయాల్లో ఒకటి, ప్రపంచ వ్యాపారం డాలర్స్ లోనే జరగాలి అని, అలా జరిగితేనే మార్కెట్లో డాలర్ విలువ పడిపోకుండా ఉంటుంది అని అమెరికా భావించింది. రెండు, ప్రపంచాన్ని శాసించాలి అంటే సముద్రం పైన ఆధిపత్యాన్ని సాధించాలి అని అమెరికా అప్పట్లోనే అనుకుంది. ప్రపంచంలో 70% వ్యాపారం సూయజ్ కెనాల్ గుండా జరుగుతుంది కాబట్టి సూయజ్ కెనాల్ దగ్గర అమెరికన్ ఇంట్రెస్ట్ ను కాపాడే దేశం ఒకటి ఉండాలి అనుకుంది. అలా అనుకుని 1948లో ఇజ్రాయెల్ అవతరణకు మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ ఏం చేసింది? అమెరికన్ ఇంట్రెస్ట్ను కాపాడింది. సో అమెరికా సౌదీ ఇరాన్ దగ్గరకు వెళ్ళి, చూడండి సౌదీ ఇరాన్, మీకు ఆయిల్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూలో 50% నేను ఇస్తున్నా. బ్రిటిష్ గుండనక్కలు మీకు 20% ఇచ్చేవారు కదా, నేను 50% ఇస్తున్నా. మీకు ఆయుధాలను అమ్ముతున్నాను. మీ దేశానికి మా సైనికులు రక్షణగా ఉన్నారు. మీరు చేయాల్సింది ఆయిల్ను డాలర్స్లో తీసుకుని అమ్మండి, అంతే. సౌదీ, ఇరాన్ కూడా అమెరికా చెప్పినట్లు డాలర్స్లో వ్యాపారం చేసాగాయి. 1965లో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు పార్టీ రూల్లో వచ్చింది. కమ్యూనిస్ట్ అంటే రష్యన్ ఇంట్రెస్ట్ను కాపాడే పార్టీ, రైట్? ఈ కమ్యూనిస్ట్ పార్టీకు రష్యా సపోర్ట్ చేసేది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా, రష్యా మధ్య ఉన్న ముఖ్యమైన గొడవకు కారణం కమ్యూనిస్ట్ మరియు డెమోక్రటిక్ ఐడియాలజీ. కమ్యూనిజం వ్యాపించకుండా ఉండడానికి అమెరికా అప్పట్లో సర్వ ప్రయత్నాలు చేసేది. రష్యా కమ్యూనిజం గనుక ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్కు పాకిందా, అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి కమ్యూనిజం వస్తే ప్రజలందరికీ సమాన హక్కులు ఇవ్వాలి. క్యాపిటలిజం అనేది పడిపోతుంది. కంపెనీ సిస్టమ్, ప్రైవేట్ కంపెనీ సిస్టమ్ అనేది ఉండదు. ఇక్కడే అమెరికా ఇంకొక గేమ్ ఆడింది. సౌదీ, ఇరాన్ రాజుల దగ్గరికి వెళ్ళి, చూడండి షేకులు, కమ్యూనిజం కనుక మీ దేశంలో వ్యాపిస్తే ప్రజలకు సమాన హక్కులు ఇవ్వాల్సి వస్తుంది. ఆయిల్ ద్వారా వచ్చే లాభాన్ని ప్రజలందరికీ పంచాల్సి వస్తుంది. కమ్యూనిజం మీ దగ్గరకు రాకుండా ఉండాలి అంటే రష్యా నుండి దూరంగా ఉండండి అని చెప్పింది. సౌదీ, ఇరాన్ రాజులు కూడా రష్యాకు దూరంగా ఉండి అమెరికాకు దగ్గరయ్యారు. అమెరికా ఎన్ని డెమోక్రసీ పాఠాలు పాడినా అమెరికాకు మిడిల్ ఈస్ట్లో డెమోక్రసీ ఉండడం ఇష్టం లేదు. ఎందుకు అంటే షేక్లు ఉంటే వ్యాపారం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే షేక్ 50% కట్ ఇస్తే చాలు. షేక్ ఎటువంటి కండిషన్స్ అయినా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయినా ఒప్పుకుంటాడు. అమెరికా కూడా ఒక వ్యక్తితో డీల్ చేయడం చాలా ఈజీ. అదే డెమోక్రసీ ఉంది అనుకోండి, 5 yearsకు ఒకసారి పార్టీ చేంజ్ అవుతూ ఉంటుంది. అందరినీ సంతోషపెట్టాలి, రూలింగ్ పార్టీని సంతోషపెట్టాలి,
అపోజిషన్ పార్టీని సంతోషపెట్టాలి. అదే కమ్యూనిజం ఉంది అనుకోండి, కమ్యూనిజంతో ఇంకొక పెద్ద తలనొప్పి. కమ్యూనిజంలో క్యాపిటలిజానికి స్థానం లేదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కమ్యూనిజం ఉంటే వచ్చిన లాభాన్ని ప్రజలందరికీ పంచాలి. ఆయిల్ ఫీల్డ్స్ ను, ఆయిల్ కంపెనీస్ ను జాతీయం చేయాలి. ఇలా చేయడం అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా కావాలనే మిడిల్ ఈస్ట్ లో షేక్ పాలనకు, కుటుంబ పాలనకు సపోర్ట్ చేసింది. 1970s లో అమెరికా రష్యా యొక్క కమ్యూనిస్ట్ పార్టీను ఆఫ్ఘనిస్తాన్ వరకే ఆపడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్లకు ఫండ్ చేసి ట్రైనింగ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాన్ని యుద్ధంలో బిజీగా ఉంచింది. సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కారణంగా రష్యా మిడిల్ ఈస్ట్లో ట్యాప్ చేయలేకపోయింది. మిడిల్ ఈస్ట్ మార్కెట్లో చొచ్చుకుపోలేకపోయింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ వరకే ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. రష్యా కాంపిటీషన్ లేనందున మిడిల్ ఈస్ట్ లో అమెరికా తిరుగులేని శక్తిగా ఆధిపత్యాన్ని సాధించింది. 1979 వరకు అమెరికాకు షేక్ల మధ్య మంచి వ్యాపారం జరిగింది. ఇద్దరికి విన్ విన్ డీల్ అయింది. బట్ ఇస్లామిక్ దేశాల గేమ్ మొత్తం చేంజ్ అయింది 1979లో ఆయతుల్లా రోహెల్లా ఖుమైనీ అనబడే షియా ఇస్లామిక్ క్లెరిక్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖుమైనీ ఇరాన్లో షారాజుకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేశారు. ఖుమైనీ ఏమన్నారు అంటే, హజ్రత్ అలీ శాసించిన ఈ నేలలో క్రిస్టియన్స్ ఎందుకు వ్యాపారం చేస్తున్నారు అని అడిగారు. ఇరాన్లో అమెరికా ఎందుకుంది? ఇరాన్లో అమెరికన్ కంపెనీస్ ఎందుకున్నాయి? ఆ కంపెనీస్కి ఇక్కడేం పని? ఇరాన్ ఆయిల్ను అమ్మడానికి షా ఎవడు? ఇది షియా కమ్యూనిటీ నేల. ఇక్కడి ప్రజలు వెస్టర్న్ కల్చర్ను ఎందుకు ఫాలో అవుతున్నారనే క్వశ్చన్స్ ఖుమైనీ అడిగారు. ఇజ్రాయెల్లో యూదులు ఏం చేస్తున్నారు? యూదులు అనేవారు ముస్లిమ్స్ అరబ్ దేశాల్లో ఉండొద్దు అని ఖుమైనీ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ఇరాన్లో షరియా చట్టం ఉంటుంది. ఇరాన్ను తెల్లోడు కాదు, షియా ముస్లిమ్స్ పాలిస్తారు అని ఖుమైనీ తిరుగుబాటు చేశారు. అప్పటికే పొప్పెట్రాజు షా పెహ్లవీ పాలన నుండి విసిగిపోయి ఉన్న ఇరాన్ ప్రజలు ఖుమైనీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. ఇరాన్లో ఖుమైనీ గెలిచారు. అమెరికన్ సిఐఏ సపోర్ట్ చేసిన షారాజు దేశం వదిలి పారిపోయాడు. అరబ్ ప్రపంచంలో ఖుమైనీ ఒక హీరోగా ఎదిగాడు. ఖుమైనీ ఇరాన్లో నియంత పాలన అంటే ఇంపీరియర్ రూల్ను తీసివేసి థియోక్రటిక్ డెమోక్రసీని తీసుకువచ్చాడు. థియోక్రటిక్ డెమోక్రసీ అంటే ఇరాన్లో ముల్లాల పాలన ఉంటుంది. సుప్రీం లీడర్గా ఒక రిలీజియస్ క్లెరిక్ ఉంటాడు. ఇప్పటికి కూడా ఇరాన్లో థియోక్రటిక్ డెమోక్రసీ ఉంటుంది. ఇప్పటి కూడా ఇరాన్లోని సుప్రీం లీడర్ ఒక ఖుమైనీ ఫ్యామిలీకి చెందిన వాడే. ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ని ప్రజలు ఎన్నుకుంటారు. బట్ ఆ దేశం యొక్క సుప్రీం లీడర్ అనేవారు ఒక రిలీజియస్ గురు. ఇరాన్లో ఇస్లామిక్ షరియా ఉంటుంది. ఆయతుల్లా ఖుమైనీ ఒక క్లెరిక్ అంటే ముల్లా అన్నమాట. ఈ థియోక్రటిక్ డెమోక్రసీను చూసి సదరు సౌదీ అరేబియా షేకులు భయపడ్డారు. అరే వీళ్ళు మా కొంప ముంచేలా ఉన్నారే, ఇరాన్ లాంటి పాలన ఇక్కడ వస్తే మేము తట్టాబుట్ట సర్దుకోవాలి, ఇక సౌదీ అరేబియాను ఇస్లామిక్ క్లెరిక్స్ పాలిస్తారు అని షేకులు భయపడ్డారు. దీని తర్వాత ఇరాన్ ఇంకొక పెద్ద గేమ్ ఆడింది. సౌదీ అరేబియాను నిందించింది. ఏమని నిందించింది అంటే, సౌదీ అరేబియా అమెరికా యొక్క ఏజెంట్ అని నింద వేసింది. సౌదీ అరేబియా ఇస్లాం ఇంట్రెస్ట్ కంటే అమెరికన్ ఇంట్రెస్ట్ ను ఫుల్ఫిల్ చేస్తోంది అనే నింద వేసింది. ప్రాఫెట్ ముహమ్మద్ పుట్టిన మక్కా వంటి పవిత్ర స్థలమైన సౌదీలో క్రిస్టియన్స్ అనేవారు పనిచేయడం ఇస్లాంకు విరుద్ధం అంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇరాన్ యొక్క మొదటి ఇమామైన హజ్రత్ అలీ గారిని చంపింది సున్నీ ముస్లిమ్స్ అన్న విషయం. సో రిలీజియస్ యాంగిల్లో కూడా షియాకు సున్నీ ముస్లిమ్స్ అంటే అస్సలు పడదు. సో ఇరాన్ ఏమని పోర్ట్రే చేసింది అంటే, అసలైన ఇస్లామిక్ ఫాలోవర్స్ మేమే అని, సౌదీ అరేబియా కాదు అనే విధంగా పోర్ట్రే చేసింది. సౌదీ అరేబియా భయం ఏంటి అంటే, ఇరాన్ లాంటి రెవల్యూషన్, ఇరాన్ లాంటి తిరుగుబాటు మిగతా అరబ్ దేశాలకు ఎక్కడ పాకుతుందో అనేదే సౌదీ అరేబియా యొక్క భయం. ఇరాన్ ఏం చేసేది అంటే, సౌదీలో, యుఏఈలో, బెహ్రీన్, ఒమాన్లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టేది. మీ దేశంలో ఉన్న అమెరికన్ కంపెనీస్ను బ్యాన్ చేయండి, అమెరికన్స్ను తరిమి కొట్టండి అని రెచ్చగొట్టేది. ఇరాన్ లాంటి రెవల్యూషన్ కనుక వేరే గల్ఫ్ దేశాల్లో జరిగితే షేకులు గద్దె నుండి దిగిపోవడం ఖాయం. బికాజ్ సౌదీను అల్ సౌద్ అనే సౌదీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ పాలిస్తారు. ఖతార్ను అల్ థానీ ఫ్యామిలీ పాలిస్తుంది. యుఏఈను కూడా అల్ ముఖతం ఫ్యామిలీ పాలిస్తుంది. ఇలా అరబ్ దేశాలను రాజ కుటుంబాలు పాలిస్తారు. సో ఈ షేక్ల భయం ఇరాన్ లాంటి తిరుగుబాటు మా దేశంలో రావద్దు అని. నెక్స్ట్ 1980లో ఇరాక్ దగ్గరకు వెళ్దాం. 1980sలో ఇరాక్ రాజుగా సద్దాం హుసేన్ ఉండేవారు. సద్దాం హుసేన్ సున్నీ ముస్లింకు చెందినవారు. సద్దాంకు అమెరికాతో మంచి రిలేషన్స్ అప్పట్లో ఉండేవి. ఇరాక్లో మెజారిటీ ప్రజలు షియా ముస్లిమ్స్ ఉండేవారు. ఇరాన్ ఏం చేసింది అంటే, ఇరాక్లో ఉన్న షియా ముస్లిమ్స్కు
సద్దాంకు వ్యతిరేకంగా తిరగబడండి అని రెచ్చగొట్టింది. ఇరాన్ లాగే మీరు కూడా ఇరాక్లో థియోక్రటిక్ డెమోక్రసీని స్థాపించండి అని రెచ్చగొట్టింది. సద్దాం గురించి తెలుసు కదా, తనపైన ఖూ జరిగే ముందే సద్దాం ఇరాన్ పైన దాడి చేశాడు, ఇరాన్ను ఆక్రమించాడు. సద్దాంకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్ గా సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. దీంతో ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం 1980s మొదలైంది. ఈ యుద్ధం ప్యూర్గా షియా సున్నీ మధ్య జరిగిన యుద్ధమే. ఈ యుద్ధంలో దాదాపు 10 లక్షల మంది సామాన్య ప్రజలు చనిపోయారండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంలో చనిపోయిన వారి కంటే 10 రెట్లు ఎక్కువ మంది ఈ యుద్ధంలో చనిపోయారు. 1981లో 6 గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమాన్ అండ్ బెహ్రీన్ కలిసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే జీసీసీ అనే గ్రూప్ను ఇరాన్ను కౌంటర్ చేయడానికే స్థాపించారు. 1987లో హజ్ చేస్తున్న సమయంలో షియా పిలిగ్రిమ్స్ సున్నీ పిలిగ్రిమ్స్తో కొట్లాడారు. ఈ తొక్కిసలాట్లో 400 మంది చనిపోయారు. దీంతో సౌదీ ఇరాన్ మధ్య రిలేషన్స్ ఇంకా చెడిపోయాయి. 1988లో ఇరాన్ ఇరాక్ యుద్ధం రిజల్ట్ లేకుండా ముగుస్తుంది. అంటే యుద్ధంలో ఎవ్వరు గెలవరు, అలాగని ఎవ్వరు ఓడిపోరు. 1990లో ఇరాన్లో అర్త్క్వేక్ వచ్చి 40,000 మంది చనిపోయారు. ఈ విపత్తు తర్వాత సౌదీ ఇరాన్కు సహాయం చేసింది. దీంతో 1991లో సౌదీ ఇరాన్ మధ్య మళ్ళీ డిప్లొమాటిక్ టైస్ మెరుగుపడ్డాయి. బట్ 2011లో అరబ్ స్ప్రింగ్ అంటే అరబ్ వసంతం మొదలైంది. ఈ అరబ్ స్ప్రింగ్ కారణంగా బెహ్రీన్లో తిరుగుబాటు జరిగింది. బెహ్రీన్లో తిరుగుబాటు చేసింది షియా ముస్లిం ప్రజలు. బెహ్రీన్లో మెజారిటీ ప్రజలు షియా ముస్లిమ్స్, కానీ రాజు మాత్రం సున్నీ ముస్లిం. షియా తిరుగుబాటుకు ఇరాన్ సపోర్ట్ చేసింది, సున్నీ రాజుకు సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. 2011లో అరబ్ స్ప్రింగ్ సిరియాకు చేరుకుంది. బేసికల్గా అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటి? మిడిల్ ఈస్ట్లో ఉన్న రాజుల యొక్క లేదా షేకుల యొక్క పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడాన్నే అరబ్ స్ప్రింగ్ అంటారు. 1979లో ఇరాన్ రెవల్యూషన్కు ఇన్స్పైర్ అయ్యి ఈ అరబ్ స్ప్రింగ్ మొదలైందండి. అరబ్ స్ప్రింగ్లో ప్రజలు తిరుగుబాటు చేయడానికి ముఖ్య కారణం అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, పేదరికం. ఈ అరబ్ స్ప్రింగ్ తునిషియా నుండి మొదలైంది, బెహ్రీన్, ఈజిప్ట్ వరకు పాకి సిరియాకు చేరుకుంది. 2011లో సిరియా నియంత్రైన బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా సిరియా ప్రజలు తిరుగుబాటు చేశారు. అల్ అసద్ పాలనలో కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్ లో ఉండేది. ఇక్కడ గేమ్ చూడండి, ఇరాన్ హిపోక్రసీ కూడా చూడండి. బషర్ అల్ అసద్ అల్ వైతి అనబడే షియా ముస్లిం తెగకు చెందినవాడు. తిరుగుబాటు చేస్తున్న ప్రజలు సున్నీ ముస్లిం సమూహానికి చెందినవారు. సిరియాలో 74% సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. సో ఇరాన్ ఇక్కడ షియా కమ్యూనిటీకి చెందిన బషర్ అల్ అసద్ కు సపోర్ట్ చేసింది. సున్నీ రెబల్స్ కు సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. బేసికల్ గా ఇరాన్ కు రెవల్యూషన్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, షియా ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్టే ముఖ్యం. ఇరాన్ కు రెవల్యూషన్ పైన, తిరుగుబాటు పైన అంత ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. 2015లో యమన్ సున్నీ రాజు అయిన అబ్దురాబు మన్సూర్ హాదీకు వ్యతిరేకంగా యమన్లో ఉన్న మెజారిటీ షియా ముస్లిమ్స్ తిరుగుబాటు చేశారు. ఈ మెజారిటీ షియా ముస్లిమ్స్ను లీడ్ చేసిన ఫ్యామిలీ పేరు హౌతీ. సో హౌతీ రెబల్స్కు ఇరాన్ సపోర్ట్ చేస్తే హాదీ రాజుకు సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. యమన్లో యుద్ధం ఇంకా జరుగుతోంది. ఈ హౌతీ రెబల్సే మొన్న ఇరాన్ తరపున ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో దూరారు. ఇరాన్ 1990s నుండి న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేయాలి అనుకుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే సౌదీ అరేబియాకు సమస్య వస్తుంది. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాల్లో ఇరాన్ శక్తివంతంగా మారుతుంది. సౌదీతో పాటు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇంకొక దేశానికి కూడా సమస్య వస్తుంది. ఆ ఇంకొక దేశం పేరు గెస్ చేయగలరా? ఆ ఇంకొక దేశం పేరే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రాకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులను చంపింది, న్యూక్లియర్ ప్లాంట్స్ను కూడా ధ్వంసం చేసింది. సౌదీ ఇజ్రాయెల్ ఇంట్రెస్టే అమెరికాకు కూడా కావాలి కాబట్టి అమెరికా ఇరాన్ పైన ఎన్నో శాంక్షన్స్ను విధించింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఇరాన్ అరబ్ ప్రపంచంలో శక్తివంతంగా మారుతుంది. ఇది సౌదీకి ఇష్టం లేదు. రేపు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే సౌదీ ఏం చేస్తుందో తెలుసా? అమెరికా చౌపిండి నాకు కూడా అణు ఆయుధాలు రేపే కావాలి అని డిమాండ్ చేస్తుందండి. సో బేసికలీ ఇరాన్ సౌదీ మధ్య ప్రాబ్లం ఏంటి అంటే ఇరాన్ యాంటీ ఇజ్రాయెల్, యాంటీ అమెరికా స్టాన్స్ తీసుకుంటుంది. బట్ సౌదీ అరేబియా అనేది మొదటి నుండి అమెరికా ఒక చాలా ఇంపార్టెంట్ యాలీగా ఉంది. మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాల్లో, అరబ్ ప్రపంచంలో ఇప్పుడు సౌదీ కింగ్ పిన్గా ఉంది. ఈ ప్లేస్ను ఇరాన్ కొట్టాలి అని చూస్తోంది. అరబ్ వరల్డ్లో సౌదీ డామినేషన్ ఖతార్కు కూడా నచ్చదు కాబట్టి ఖతార్ ఇరాన్తో చేతులు కలిపింది. 2020లోనే యుఏఈ ఇజ్రాయెల్తో సంధి చేసుకుంది. 2023లో సౌదీ కూడా ఇజ్రాయెల్తో సంధి చేసుకోవాలి అనుకుంది. ఐమాక్ ప్రాజెక్టులో సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో కలిసి పని చేయాలి అనుకుంది. ఒకవేళ సౌదీ ఇజ్రాయెల్ కలిస్తే మిడిల్ ఈస్ట్లో సౌదీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని భావించి ఇరాన్ హమాస్ ద్వారా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయించింది. హమాస్కు సపోర్ట్గా ఇజ్రాయెల్ ప్రాక్సీస్ అయిన
హెజ్బుల్లా మరియు హౌతీలు యుద్ధంలో ఇప్పుడు దిగారు. సో సౌదీ ఇరాన్ మధ్య గొడవకు కారణం ఒకటి రిలీజియస్ యాంగిల్. షియా ముస్లిమ్స్ హజరత్ అలీను ఇమామ్గా నమ్ముతారు, కానీ సున్నీ ముస్లిమ్స్ నమ్మరు. ఇరాన్ థియోక్రటిక్ డెమోక్రసీని పాటిస్తుంది, అంటే ముల్లాలు ఇస్లామిక్ క్లెరిక్స్ దేశాన్ని పాలిస్తారు. ఈ సిస్టమ్ ఇరాన్లో నడుస్తుంది. కానీ సౌదీ అరేబియా రాజకుటుంబాలే దేశాన్ని పాలించే సిస్టమ్ను నమ్ముతుంది. ఇరాన్ యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకుంటుంది. సౌదీ ప్రో అమెరికా స్టాండ్ను తీసుకుంటుంది. ఇస్లామిక్ రెవల్యూషన్ సౌదీకు ఇష్టం లేదు, కానీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కారణంగానే స్థాపింపబడింది. మక్కాను మేనేజ్ చేసేది సున్నీ ముస్లిమ్స్. ఇది షియా ముస్లిమ్స్కి ఇష్టం లేదు. షియా ముస్లిమ్స్ మక్కాకు రావాలంటే షియా ముస్లిమ్స్ యొక్క వీసాను సున్నీ ముస్లిమ్స్ అప్రూవ్ చేయాలి. ఇది ఇరాన్కు ఇష్టం లేదు. అరే, మా ప్రాఫెట్ ముహమ్మద్ పుట్టిన స్థలాన్ని మేము చూడడానికి మేమెందుకు వీసా తీసుకోవాలి అని షియా ముస్లిమ్స్ కోపడతారు. అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్ను ఓడించి ఇరాన్ హీరో అవ్వాలి అని చూస్తోంది. బట్ ఇజ్రాయెల్ ఓడిపోవడం అంత ఈజీ కాదు. సో సౌదీ ఇరాన్ మధ్య ప్రాక్సీ యుద్ధం అనేది జరుగుతుంది. దీన్నే మిడిల్ ఈస్ట్ కోల్డ్ వార్ లేదా సౌదీ ఇరాన్ ప్రాక్సీ వార్ అని కూడా అంటారు. హౌ టు రీసెర్చ్ అనే కోర్స్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ కోర్స్ ద్వారా ఒక కంటెంట్ను ఎలా రీసెర్చ్ చేయాలి, కాంప్లెక్స్ టాపిక్స్ను ఎలా రీసెర్చ్ చేయాలి, ఎక్కడ రీసెర్చ్ చేయాలి, ఎక్కడ ఫ్రీ బుక్స్ దొరుకుతాయి. ఈ కోర్స్లో నేను రా గురించి, మొసాద్ గురించి ఫ్రీ బుక్స్ను కూడా అప్లోడ్ చేస్తాను. చాలా కంటెంట్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి కోర్స్ను అవైల్ చేసుకోండి. మీరు కూడా క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్గా మారండి, డబ్బులు సంపాదించండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.